నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ మీకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది. దగ్గర దాపు మనం చూసుకున్నట్లయితే 35,000 శాలరీ అయితే ఉండనుంది. ఏజ్ కూడా మనకు 28 వరకు అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలో మనకు ఉద్యోగాలండి, ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. సో దీనికి కేవలం మనకు ఇంటర్ ఉంటే సరిపోతుందండి. సో దీంతో మనం ఈజీగా అయితే జాబ్ కొట్టేయగలము. సో మనకు ఇది మంచి అవకాశం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందుకని నేను వీడియో మీకు అందించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీరైతే ఈ వీడియోని చివరి దాకా చూడండి. నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అయినట్లయితే మీరు తప్పకుండా అయితే అప్లై చేసుకోవాల్సిన జాబ్ అయితే ఇదండి. సో దీంట్లో మంచి అవకాశం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనకి ఎటువంటి భయం అనేది లేదు కాబట్టి మంచి శాలరీ ఉంది కాబట్టి సో దీనికి ఇప్పుడు మనం దీని గురించి పూర్తి వివరాలు అయితే చెప్పుకుందాం. సో అంతకంటే ముందుగా మీరైతే వీడియోని ఒక లైక్ చేయండి. మీ యొక్క లైకే నాకు ఒక సపోర్ట్ అండి. మీ యొక్క లైకే నాకు ఒక ఎంకరేజ్మెంట్. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, మంచి అప్పుడప్పుడు సపోర్ట్ వస్తుంది. సో ఈ సపోర్ట్ అలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటాను. అలాగే మీరు ఈ వీడియోని చాలామంది కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా జాబ్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి సో వాళ్ళకు కూడా మీరు ఒక రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి లేట్ చేయకుండా అయితే మనం ఇక్కడ వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ముందుగానే మనకు ఇక్కడ పే మెట్రిక్ లెవెల్ అని చెప్పేసి శాలరీ కూడా చూసుకున్నట్లయితే మనకు బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 నుంచి మనకు 53,200 వరకు అయితే మనకు శాలరీ ఉంది కదా. సో ఈ శాలరీ ఓన్లీ బేసిక్ పే అండి. దీంతో మనకు టీఏలు, డిఏలు అలాగే ఎక్స్టెన్సివ్ మనం ఇవన్నీ అలవెన్స్ కలుపుకుంటే కనుక హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ కలుపుకుంటే కూడా మనకు దాదాపుగా ఒక 30 నుంచి 35,000 దాకా రావచ్చు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తూ ఇదే చేస్తున్నాను. ఇక్కడ మనం ఏజ్ రిలాక్షన్ కూడా మాట్లాడుకున్నట్లయితే మనకు 18 ఇయర్స్ మినిమం ఉండాలి. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అండి. దీనికి సంబంధించి మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ సెకండరీ అంటే హయ్యర్ సెకండరీ లేదా ఈక్వివాలెంట్ అని అన్నారు కాబట్టి మనకు ఇంటర్ తత్సమానమైన ఏదైనా మనకు ఉన్న అర్హత ఉన్నట్లయితే మనం తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే షుడ్ హ్యావ్ మినిమం టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఇంటర్తో పాటుగా మనకంటే ఒక టైపింగ్ స్పీడ్ ఒక 30 words అయితే నిమిషానికి కొట్టగలిగేంత కెపాసిటీ ఉన్నట్లయితే మనం ఈ జాబ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మీలో ఎవరే దగ్గర కూడా ఇంటర్ ఉండి అలాగే మీరు టైపింగ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ కింద ఏమంటారంటే అటాచ్మెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అంతకంటే ముందు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ జాబులు ఏం జాబులు ఇవి, ఎక్కడ అసలు అది అన్నీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి, ICSSR అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ ICSSR అనేటువంటిది ఏంటంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనమాట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అని చెప్పేసి. సో మరి దీంట్లో ఇందాక మనం చూసిన పోస్ట్ ఏందయ్యా అదంటే లోవర్ డివిజనల్ క్లర్క్ అనమాట, LDC ఉద్యోగాలు. సో మనకు దగ్గర దా పెట్టుకోదన్నా కూడా 35,000 శాలరీ అయితే ఉంటుంది. మీకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాను. అలాగే దాని యొక్క ఎగ్జామ్ ఉండబోతుంది. ఆ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుంది, అలాగే ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మనం చూసుకున్నట్లయితే ఆ పోస్టుల గురించి కూడా మాట్లాడుకుందాం. సో మనం లేట్ చేయకుండా అయితే ఇప్పుడు దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినట్టయితే ఇందాక మీకు అటాచ్మెంట్ అని చెప్పింది కదా, చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమైతే మీకైతే నేను అది నా టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే నేను ఛానల్ వెబ్సైట్ లింక్ అయితే ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ లింక్ కూడా క్లియర్గా అయితే ఇస్తాను కాబట్టి మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా మీరు అప్లై కూడా చేసేసుకోవచ్చు అండి. సో మనం లేట్ చేయకుండా అయితే ఇప్పుడు దాని గురించి కూడా చూసేద్దాం. డాక్యుమెంట్ తర్వాత అలాగే ఎలా అప్లై చేయాలని కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ఎటువంటి టెన్షన్ పడకుండా చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ కూడా చూసేద్దాం. ఇలా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు ICSSR వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. సో ఆ తర్వాత ఇక్కడ మనం అన్నీ మాట్లాడుకోవట్లేదు, ఓన్లీ లోవర్ డివిజనల్ క్లర్క్ సంబంధించే మనం ఆ పోస్టుల గురించే మనం చర్చించుకుంటున్నాం. సో దానికి సంబంధించి ఏం ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అన్నీ కూడా క్లియర్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఫీల్డ్ కేర్ఫుల్ ఇన్ ఆన్లైన్ అనమాట. సో ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ వేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే ఫీ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, రిక్వైర్డ్ ఫర్ ఫీ అని చెప్పేసి. సో ఇక్కడ ఫీ చూసుకున్నట్లయితే మినిమం మనకు UR OBC వాళ్ళకి చూసుకున్నట్లయితే లెవెల్ 2 కింద ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు లెవెల్ 10, లెవెల్ 6, లెవెల్ 2 అని కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. లెవెల్ 2 కింద ఏదైతే ఉన్నాయో మనకు 800 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే SC ST వాళ్ళకైతే చూసుకున్నట్లయితే మనకు ఫర్ లెవెల్ 2 అని చెప్పింది కదా, దానికి 400 రూపీస్ అయితే పే చేయాలి. మరి మిగతా ఎవరైతే PWD అలాగే ఉమెన్ అలాగే EWS అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 4th January 2024. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి మనకు 5th February 2024. ఇంకా అప్లికేషన్ కూడా డేట్ స్టార్ట్ అవ్వలేదండి. సో ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఇది ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి మీరు ఈ వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా మీరు పక్క వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే వాళ్ళు కూడా
దీన్ని సద్వినియోగం చేసుకుంటారనే భావంతో నేను మీకు షేర్ చేయమని చెప్తున్నాను. సో మీరు ఇప్పటిదాకా లైక్ చేయకుంటే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి జాబ్ అప్డేట్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో అది మీకు విల్ బి ఇంటిమేటెడ్ సపరేట్లీ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఇది వస్తుంది. ఇటువంటి ఏం టెన్షన్ తీసుకోకండి. మీకు అన్ని రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి కానీ ఫోన్కి కానీ వస్తాయి. మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే ఫర్ ది పొజిషన్ ఆఫ్ లోవర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి ఇక్కడ చాలా మంది వేరే వాటికి కూడా అడిగారు. సో మనం చూసుకున్నట్లయితే చాలా మంది యొక్క నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్నాం కాబట్టి వీడియో చాలా మందికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ లోవర్ డివిజనల్ క్లర్క్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో దానికైతే చూసుకున్నట్లయితే మనకు ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మనకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఈ టైపింగ్ టెస్ట్ కూడా మనకు 30 words per minute అయితే ఇంగ్లీష్లో ఉండాలి, హిందీలో అయితే 25 words అనేది మినిమంగా టైప్గా చేయగలగాలి అనేది. సో హిందీ పక్కన పెట్టినట్టయితే మనకు టైపింగ్ సర్టిఫికేట్ ఉంటే కూడా చాలా అంటే సో ఎవరైతే ఎదురు చూస్తున్నారు, ఎవరైతే సెంట్రల్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఆ ఎగ్జామ్ లెవెల్ చూసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ బేస్డ్ ఏదైతే కండక్ట్ చేస్తారో అది వచ్చేసి మనకు హయ్యర్ సెకండరీ లెవెల్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ సిలబస్ అన్ని కూడా ఇక్కడ మీకు ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది కదా. 50% వచ్చేసి మనకు ఈచ్ పేపర్లో రావాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి వాళ్ళకు 45% రావాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే దేర్ విల్ బి 2 పేపర్స్ అని చెప్పేసి ఉంది, అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. అలాగే డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. దేర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ ఆఫ్ 0.50 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి ఉంది. అయితే నెగటివ్ మార్కింగ్ ఉందని చెప్పడం జరుగుతుంది. మరి చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే కనుక 2 మార్కులు వస్తాయి. ఒకవేళ నెగిటివ్గా ఏదైతే రాంగ్ అవుతుందో మన ఆన్సర్, ఆ రాంగ్ అయిన దానికైతే 0.50 మార్క్స్ అనేది కట్ చేస్తామంటున్నారు. సో మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా తర్వాత ఏదైతే ఉంటాయో అన్నీ మనకు 1 by 1 అయితే ఫాలో అవుతూ ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే లోవర్ డివిజనల్ క్లర్క్కి మనకు ఇక్కడ 1 hour అనే టైం ఉంటుంది. ఆ 1 hour టైంలో మనకు ఆబ్జెక్టివ్ టైప్ అనేది క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఏమేమి ఉంటాయా అంటే మనకు జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఈ 4 టాపిక్స్ మీద అయితే మనకు క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి దాంట్లో 25 క్వశ్చన్లు అడుగుతారు. మనకు 25 క్వశ్చన్లకు గాను 50 మార్క్స్ అయితే ఉన్నాయి. మొత్తంగా మనకు చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకు 200 మార్క్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి రాంగ్ అయితే కనుక 0.50 మార్క్స్ అయితే ఉందని చెప్పేసి మీరు గమనించాలి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా డీటెయిల్స్ అయితే చూసుకున్నట్లయితే మనకు 30 minutes టైం అయితే ఉంటుందో అది వచ్చేసి పేపర్ 2 అనమాట. డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. దీంట్లో ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. మార్క్స్ వచ్చేసి మనకు 100 మార్క్స్ అనమాట. సిలబస్ ఇక్కడ ఇచ్చారు. సబ్జెక్ట్ అని చెప్పేసి పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అయితే ఇల్లు జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో, అలాగే మనకు జనరల్ అవేర్నెస్, ఇవన్నీ కూడా వీళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరైతే నేను మీకు ఇది డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇస్తాను కాబట్టి వెబ్సైట్ లింక్ మీరు అక్కడ నుంచి కూడా అయితే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే లేదా మీరు ఇక్కడ నుంచి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకోసం నేను పెడుతున్నాను. సో తీసుకున్న తర్వాత ఇది కూడా వాటి అలాగా తీసేసుకున్నట్లయితే మీకు ఒకసారి చూసుకోవడానికి మామూలు బేసిక్గానే ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఇంతకుముందు కూడా చూస్తుంటారు, వేరే ఎగ్జామ్లో కూడా రాస్తుంటారు కాబట్టి ఐడియా ఉండొచ్చు. కాబట్టి మీరు ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఇక్కడ కింద కూడా ఇది పెడతాను, ఇది కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీకు మీ యొక్క సిలబస్ ప్రిపరేషన్ అయితే హెల్ప్ అవ్వచ్చు. పేపర్ 1 అయిపోయిన తర్వాత మనకు పేపర్ 2 వస్తుంది కాబట్టి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది దీంట్లో. సో దీంట్లో ఏముందంటే మనకు డిస్క్రిప్టివ్లో మనకు ఎస్ఏ రేటింగ్ ఉంటుంది. అంటే పెన్ పేపర్ టెస్ట్ అని ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, పెన్ పేపర్ మోడ్ అని చెప్పేసి. సో దీంట్లో మనకైతే ఎస్ఏ ఒకటి అనేది ఇవ్వడం జరుగుతుంది. అది సో దాంట్లో మనకు 33% అనేది రావాలి అంటున్నారు. అలాగే అది అయిపోయిన తర్వాత ఒకవేళ దాంట్లో సెలెక్ట్ అయితే కనుక మనకు నెక్స్ట్ వచ్చేసి స్కేల్ టెస్ట్ అనమాట. అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది మీరు ఒకసారి చూడండి. ఇది సో ఇది చాలా అంటే 25 words per minute ఇన్ హిందీ, అలాగే 30 words per minute ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే మనం బేసిక్గా అయితే మీరు సెలెక్ట్ అయిన తర్వాత వస్తుందండి. సో ఇది మీరు ఏం టెన్షన్ తీసుకోబాకండి. ఫస్ట్ అయితే మీ యొక్క ఎగ్జామ్కి ఈ మీరు ఎలిజిబిలిటీ రీచ్ అవుతున్నారు లేదా అని చెక్ చేయండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వచ్చినటువంటి మనకు ICSSR ఏదైతే ఉందో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అనే దాంట్లో మనకి ఏదైతే జాబులు వస్తున్నాయో ఆ జాబులు చూసుకున్నట్లయితే మనకు లోవర్ డివిజనల్ క్లర్క్ సంబంధించిన పోస్టులు అయితే రావడం జరిగింది. ఆ పోస్టులకు సంబంధించి మనం ఇప్పటిదాకైతే డీటెయిల్స్ మాట్లాడుకున్నాం. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 4th January 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 5th February 2024 అనమాట. సో మనం ఫీజు చూసుకున్నట్లయితే మనకు 800, 400గా ఉంది. అలాగే PWBD కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, అలా ఉమెన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. కాబట్టి సో చాలామందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నది అంటే ఎవరైతే వీళ్ళు ఉన్నారో PWD కానివ్వండి, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా అయితే మీరైతే అప్లై చేసేయండి. మీ యొక్క ఇది మంచి అవకాశము. సో ఒకవేళ రాసి చూసినట్లయితే మనం చేసే ప్రయత్నం ఎటువంటి వృధా కాకుండా అయితే పోతుందండి. సో మనకైతే ఒక లైన్ అయితే ఉంది, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని ఉంది. కాబట్టి సో మనం ఏది వచ్చినప్పుడు వాటిని చూసి భయపడకుండా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పుడే మనం ఏదో ఒక రోజు తప్పకుండా విజయాన్ని సాధిస్తామని చెప్పేసి నాకు గట్టి నమ్మకం. సో అలాగే నేను
నేను మీకు చివరగా కోరేది ఏంటంటే మీరు సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. కింద టెలిగ్రామ్ లింకు అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. మీరు అక్కడ నుంచి కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఉంటాయి. అలాగే మీరు నన్ను మిగతా ఏవైనా కూడా కింద ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు చూసేయచ్చు. మనం దీని గురించి చూస్తున్నట్లయితే మరి ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలని చూస్తున్నట్లయితే మనకు 4th January 2024 మనకు సేమ్ అదే వెబ్సైట్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అక్కడ డైరెక్ట్గా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది కూడా వెబ్సైట్లో రాగానే మనకు ఇలా చూస్తున్నట్లయితే డివిజనల్ క్లర్క్ అని చెప్పేసి ఇలా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే వేకెన్సీస్ 13 ఉన్నాయన్నమాట. ఈ 13లో కూడా యూఆర్ 7 ఉన్నాయి, ఎస్సీ 2 ఉన్నాయి, ఓబీసీ 2 ఉన్నాయి, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1 ఉన్నాయి. సో ఇవి మనకు వేకెన్సీ అనేది ఇక్కడ రావడం జరిగింది మనకు లోవర్ డివిజనల్ క్లర్క్. అలాగే వేరే కూడా ఇక్కడ ఇచ్చినారు. సో ఇంకొకసారి చూసుకున్నట్లయితే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్, అలాగే ఏదైనా తత్సమాన ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నా కూడా మీరు డిగ్రీ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు నా దగ్గర డిగ్రీ ఉంది కదా అప్లై చేసుకుంటే మీరు ఇది కూడా చూడొచ్చండి. సో ఇది ఒక మంచి ఎలిజిబిలిటీ, మంచి అవకాశం అని చెప్పి భావించి అయితే వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మరి లేట్ చేయకుండా అయితే మీరు నన్ను ఫాలో అవుతా ఉన్నాను డైలీ. సో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.